గైస్ రీసెంట్ గా మన ఇండియా మీద ఒక వీడియో అయితే ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. ఇండియా స్పూప్ థ్రోయింగ్ ఫెస్టివల్ అని. ఆ వీడియోలో మన కర్ణాటకలో ఉన్న ఒక చిన్న విలేజ్ లో అయితే కౌడంగ్ ఉంటుంది కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకొని ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నారు. ఇంకొకటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో లైక్ ఒక స్పెసిఫిక్ గ్రూపే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ చూస్తున్నారు. అయితే టైలర్ అని ఒక అమెరికాకి చెందిన యూట్యూబర్ అమెరికా నుంచి టికెట్లు బుక్ చేసుకొని అసలు మనలో 99.9% ఇండియన్స్ కే తెలియని ఒక ఫెస్టివల్ కోసం తెలుసుకొని మన కర్ణాటక వచ్చి ఆ ఫెస్టివల్ లో స్పెక్టేటర్ కింద ఉండకుండా డైరెక్ట్ గా ఒక కోవిడ్-19 సూట్ లాంటిది వేసుకొని అందు లోపలికి వెళ్ళిపోయి ఇండియా అంతా ఇదే, ఇండియా అంటేనే ఇది అని ప్రమోట్ అయితే చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా ఆ వీడియో ఉంది. ఇప్పుడైతే బాగా ఆలోచించండి గైస్, మీకు తెలీదు నాకు తెలీదు, మనందరం ఇండియాలోనే ఉంటున్నాం. అలాంటిది ఎక్కడో ఒక మారుమూల విలేజ్ లో జరిగిన వీడియోని రికార్డ్ చేసి ఇదే ఇండియా అని స్టాంప్ అయితే వేస్తున్నాడు అతను. అండ్ మన వాళ్ళు కూడా అసలు ఎక్కడ తగ్గలేదు గైస్, అతనికైతే గట్టిగా వేస్తూనే ఉన్నారు ట్విట్టర్ లో ఇంకా యూట్యూబ్ లో. అండ్ మన హిందూ టైమ్స్ కూడా వాళ్ళ అమ్మ ఒక ఓన్లీ ఫ్యాన్స్ క్రియేటర్ అని టైప్ లో ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. దానికైతే అతను ఫుల్ గా అఫెండ్ అయ్యాడు. నేను చెప్పేది ఏంటంటే ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ. ఇండియాలో ఉన్నంత డైవర్సిటీ ఎక్కడ ఉండదు. ప్రతి ఊరు దానికి అదే స్పెషల్. జస్ట్ ఎక్కడో ఏదో జరిగిందని అదే మీ ఇండియా అంతా అని చెప్పి స్టాంప్ వేసి ప్రమోట్ చేసి మమ్మల్ని అందరినీ తక్కువ చేయడానికి చూస్తే అస్సలు బాగోదని నేనైతే చెప్తాను. అంటే ఏంటి బ్రో అది తప్పు అంటావా లేకపోతే ఏంటని మీరు నన్ను అడగొచ్చు. నేను ఏమంటానంటే అది వాళ్ళ ఇష్టం గైస్. వాళ్ళైతే ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. వాళ్ళ ట్రెడిషన్ అది, వాళ్ళ కల్చర్ అది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అవనవ్వండి అని నేనైతే అంటాను, అది వాళ్ళ ఇష్టం. ఇండియా ఎప్పుడు ఎవరినైతే డిస్క్రిమినేట్ చేయదు. సో ఎలా అయితే మన ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది కదా బ్రో అంటే, నేనేం చెప్తానంటే వాళ్ళు అది ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం కాయిన్ కి ఇంకో సైడ్ ఉంది కదా, మన రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఉంది కదా, దాన్ని ప్రమోట్ చేద్దాం మనం కౌంటర్ బ్యాలెన్స్ కింద. మరి ఏమంటారు? కామెంట్ చేయండి.